ఎల్లంపల్లిపై బీఆర్ఎస్ ప్రచారం అబద్దమన్న ఆది శ్రీనివాస్. ఎల్లంపల్లి నీటిపై బీఆర్ఎస్ నిలదీత, రైతులను తప్పుదో పట్టించద్దన్న ఆది శ్రీనివాస్ వాస్తవాలను ప్రజలకు చెప్పాలని సూచన. $4.51 లక్షల కోట్ల నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. పీఎం కిసాన్ పథకానికి భారీ నిధులు, సముద్ర మంథన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, క్రీడలు, మౌలిక వస్తువులకు భారీ కేటాయింపులు. భువనేశ్వరి వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి ఘాటు విమర్శలు. చంద్రబాబు హామీలపై ప్రశ్నించిన లక్ష్మీపార్వతి, మాటల కంటే చేతల్లో చూపాలని సూచన. ఎన్నికల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్. తెలంగాణ ప్రయోజనాలతో రాజకీయం చేస్తోందన్న దయాకర్. హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. అపోహలు సృష్టించద్దన్న ప్రభుత్వ విప్. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న టీయూడబ్ల్యూజే. రంగారెడ్డి జర్నలిస్టులకు ప్రాధాన్యం. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి. జర్నలిస్టుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్న టీయూడబ్ల్యూజే. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీరు రాదంటూ బీఆర్ఎస్ చేసిన ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోకుండానే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందని వివరించారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజల ముందే బట్టబయలైందన్నారు. రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని హితవు పలికారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అబద్దాల ప్రచారం చేసినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారి వాదన డొల్లే అని తేలిపోయింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా మిడ్మానే డ్యామ్ కు నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది 2-3 రోజుల నుంచి. మేము నిర్మించినటువంటి మేడిగడ్డే లేకపోతే, అన్నారం లేకపోతే, సుందీలే లేకపోతే ఎల్లంపల్లి దగ్గరికి నీళ్లు ఎక్కడివి అనేటువంటి వారికి ప్రకృతి సమానం చెప్పిందన్నమాట. సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు శుద్ధ అబద్దాలు మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇబ్బంది అని చెప్పిన మాట, కరువును కూడా రాజకీయం చేయాలని చెప్పి చూశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే ప్రస్తుతం నీరు అందుతోందని స్పష్టం చేశారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అన్ని వ్యాఖ్యలు అసత్యాలేనన్నారు. నీటి సరఫరా తన ఘనత అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రానికి మేలు చేస్తున్న వర్షాలను కూడా బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఎల్లంపల్లికి చేరిన నీటిని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలే కారణమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు బదులుగా వాస్తవాలను అంగీకరించాలని బీఆర్ఎస్ కు సూచించారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. ఎవరు చేయలే, మా ప్రాజెక్టు వల్ల నీళ్లు వచ్చినాయి, మా ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలే అంటే మరి ఈరోజు కేటీఆర్ ఏం జవాబు చెప్తారో చెప్పమనండి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా భారీ వర్షాలతో వరద వచ్చి ఈ రాష్ట్ర రైతాంగం అంతా చల్లగా ఉండే, అన్ని వర్గాల ప్రజలకు చల్లగా ఉండాలని చెప్పి వర్షాలు కురిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఏమంటారంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కరువును కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కరువు రావాలి, కాంగ్రెస్ ఖతం కావాలి. ఇంత దురాలోచనతోని ప్రకటనలు చేయడం, నోటికి ఎంత వస్తే అంత ఆ విధంగా మాకొక 4 రోజుల అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతాడు. ఆయన మంత్రిగా ఆయన కంటే ఇంజనీర్గా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు ఈ యొక్క ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి 2023 డిసెంబర్ తర్వాత పెద్ద ఎత్తున ప్యాడీ పంట కూడా వచ్చింది. రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పండించిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్యాడీ వచ్చింది ఎక్కడంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా, వరద కాలువ ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున నీళ్లు సమృద్ధిగా వచ్చి రైతులతో సంతోషంగా నాట్లు వేసుకొని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మొత్తం 4.51 లక్షల కోట్ల వ్యయంతో పలు పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ 3.15 లక్షల కోట్లు కేటాయించారు. కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు 5,070 కోట్లు మంజూరు చేశారు. సముద్ర వనరుల పరిశోధన వినియోగానికి సంబంధించిన సముద్ర మంథన్ ప్రాజెక్టుకు 84 కోట్ల ఆమోదం లభించింది. క్రీడల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా జాతీయ క్రీడా సమాఖ్యలకు 36,441 కోట్లు కేటాయించారు. దేశ రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ట్విన్ ట్యూబ్ టన్నెల్ నిర్మాణాలకు 9,771 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సభ్యులు శ్రీవ్యాస ఆశ్రమానికి సంబంధించిన వివాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆశ్రమానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడుతూ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. ఈ అంశంలో రాజకీయ పార్టీలు నాయకులు జోక్యం చేసుకోకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆశ్రమ సాంప్రదాయాలు వారసత్వాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సంస్థల విషయంలో రాజకీయ వివాదాలు చోటు చేసుకోవడం సమాజానికి మంచిది కాదన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అన్ని వర్గాలు సామరస్య వాతావరణాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. చర్చలు పరస్పర అవగాహన ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని సాధు పరిషత్ అభిప్రాయపడింది. ఒక ప్రశ్నార్థకముగా, ఒక అయోమయముగా, ఒక గందరగోళ పరిస్థితి ఆశ్రమం మీద నీలి నీడలు అల్లుకోవడం అనేది చాలా బాధాకరం. ఆధ్యాత్మిక క్షేత్రంలో దయచేసి ఏ పార్టీ అయినా కూడా, ఏ నాయకులైనా కూడా మేము చాలా ప్రేమపూర్వకంగా మేము కోరుతూ ఉన్నాం. ఇందులో దయచేసి మీ జోక్యం వద్దు. దయచేసి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము అంగీకరించేది లేదు. ఏవైనా సమస్యలుంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం. మరొక్కసారి నొక్కి వక్కానిస్తూ ఉన్నాం. మహత్తు కలిగినటువంటి వ్యాసాశ్రమంలో అవినీతి జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన ఆశ్రమ వ్యవస్థని మనమే కించపరుచుకున్న వాళ్ళం అవుతున్నాం. ఈ వ్యాసాశ్రమ పరిరక్షణ సమితిలో ఉన్నటువంటి గౌరవనీయులు, గురువులు, పూజ్యులు వాళ్ళకు గాని, అలాగే పూర్వ విద్యార్థుల పరిరక్షణ సమితిలో ఉన్నారు వాళ్ళకు కానీ మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున సవినయంగా ఒక విషయం మనవి చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ విషయం ఉన్నా దాన్ని గవర్నమెంట్ ద్వారానో జ్యుడిషియరీ ద్వారానో చేయాలి తప్పితే అదే పనిగా ఈ సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లు కానీ ఇలా ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని సృష్టించడం వల్ల సనాతన ధర్మం పలచనైపోతుంది పబ్లిక్ లో. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు విశాఖపట్నంలో వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో మెగా ఫ్లాష్ మాబ్, బీచ్ వాక్ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచే భోగాపురం విమానాశ్రయానికి ప్రజల మద్దతు చాటేలా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సందడి చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో విశాఖ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి, కొత్త అవకాశాలు ఏర్పడతాయన్నారు. ప్రజల్లో అభివృద్ధిపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. రేపు మన ఉత్తరాంధ్రకి ఎంతో ప్రాముఖ్యమైన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనం అందరం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. గత వారం రోజుల నుంచి ఎంటైర్ ఉత్తరాంధ్ర ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అన్న ఒక స్లోగన్తో, నినాదంతో ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం చాలా యాక్టివిటీస్ టేకప్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో బీచ్ వాక్ మరియు ఫ్లాష్ మాబ్ని టేకప్ చేయడం జరిగింది. రేపు పొద్దున సుమారు విశాఖపట్నం జిల్లా నుంచి 1,00,000 మంది జనాలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొంచుకుంటున్నారు. ఎవరికైతే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వాళ్ళకు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుందో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుందో, ఫ్యూచర్ గ్రోత్లో పాలు పంచుకోబోతున్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళందరికీ ప్రతి విలేజ్ నుంచి, ప్రతి మండల్ నుంచి బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది.
వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా చాలా కంప్లీట్గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జరుగుతున్న రాజకీయ విమర్శలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రాజెక్టుకు అసలు క్రెడిట్ ఎవరిదో ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకలకు ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే ధింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలుకుతామన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో ఉపాధి పెట్టుబడులు, పర్యాటక రంగానికి పెద్ద ఊతం లభిస్తుందన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. గౌరవ ప్రధానమంత్రి గారు తిలకిస్తున్నారు. ఒక గిన్నెస్ రికార్డు కూడా జరుగుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఇది ఏదో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య కాదు, ఇది మన అందరి కోసం నిర్మాణం చేసినటువంటి ఎయిర్పోర్టు. ఖచ్చితంగా మన అందరికీ కూడా భవిష్యత్ కాలంలో మంచి జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తుంది. అనేక విషయాల్లో కూడా క్రెడిట్ చోరీ జరుగుతుంది. 14-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని కార్యరూపం చేసి 80% ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. క్రమేణా వచ్చినట్టు ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అప్పుడు గవర్నమెంట్లో రావడానికి కూడా ప్రజల్ని వ్యతిరేకం చేసేలాగా ఎర్ర బస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు, మీ అందరూ కూడా నిలబడండి, నేనే దాన్ని ఆపుతానన్న వ్యక్తి ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, ఎయిర్పోర్టు నా వల్లే జరిగింది, ఎయిర్పోర్ట్ వల్లే దానికి కావాల్సినవన్నీ కూడా నేనే చేశానని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి వాళ్ళకి ఎందుకు 5 ఏళ్ళు సరిపోలేదు? ఖచ్చితంగా మీ మనస్సాక్షిని మీరు అడగండి, ఉత్తరాంధ్రకి మీరు ఏం చేశారని. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా భువనేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మాట తప్పడు అని భువనేశ్వరి చెప్పడం ఈ ఏడాది అతిపెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చిన ఒక్క ఉదాహరణ అయినా చూపించాలని సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ హామీ కూడా చంద్రబాబుదేనని చెప్పడం పచ్చి అబద్దమని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ నాయకత్వంపై ఉందన్నారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సరే, అతను ఇచ్చిన హామీ నెరవేర్చాడు. ఏ ఒక్కటి చెప్పమ్మా. లాస్ట్ ఎలక్షన్స్ 2014 ఎన్నికల్లో ఆయన 600 హామీలు ఇచ్చారు. సరే, అవన్నీ కూడా మర్చిపోయారు అనుకుందాం. జనాలు మర్చిపోరు, వాళ్ళకు ఉంటాయి మనసులో. మొన్న ఎన్నికలే కదా రీసెంట్గా 2024 ఎలక్షన్స్లో ఎన్ని హామీలు ఇచ్చారమ్మా? దాదాపు 143 హామీలు ఇచ్చారు మొన్న ఎలక్షన్లో కూడా. అందులో కూడా ఈ సూపర్ 6, సూపర్ 7 అనేది చాలా హైలైట్ చేసుకున్నారు. ఇంకేంటి, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం అదేనని చెప్పి అన్నారు. కానీ అందులో ఎన్ని అమలు చేశారు? మిగిలినన్ని వదిలిపెడదాం మనం. మీరు మహిళల గురించే మాట్లాడారు కనుక ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటో, మహిళలకి మీ ఆయన ఎన్ని హామీలు నిలబెట్టారో వాటిని గురించే మనం మాట్లాడదాం. ఇప్పుడు 18 ఏళ్లు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఎవరమ్మా ప్రకటించింది? చంద్రబాబు నాయుడే కదా ఎలక్షన్ ముందు. పెద్ద హామీ కదా. మరి ఆడబిడ్డ నిధి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మీ ఆయన చెవి మెలేశారా ఎప్పుడైనా సరే? ఆయన అడిగారా మీరు హామీలు ఆయన నిలబెట్టుకుంటారని మాట అంటున్నారే. ఉచిత విద్యుత్ హామీ ఎవరిదమ్మా అసలు? ఉచిత విద్యుత్ హామీ చంద్రబాబుదా? ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకేమన్నా ఉంటుందా భువనేశ్వరి? ఎందుకు ఈ విధంగా మీరు కూడా దిగజారిపోతున్నారు వాళ్ళలాగానే? ఆయన మాట ఇస్తే తప్పరు, హరిశ్చంద్రుడు 6వ సంతానం అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే నవ్వుగాకేంటమ్మా తల్లి? ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. తమ రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టే స్థాయికి బీఆర్ఎస్ దిగజారిందని ఆరోపించారు. ఇటీవల చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే బీఆర్ఎస్ ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రకటనలు చేయడం బాధ్యతాయుత రాజకీయాలకు విరుద్ధమన్నారు. వాస్తవాలను ప్రజల ముందుంచి సమాధానం చెప్పాలని హరీష్ రావును కోరారు. లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఒకంత నవ్వుతో పాటు మరింత ఒక ఆవేశం వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతకు దిగజారాల్సిన స్థితి ఎందుకు? బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగ అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటివి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని. రెండవది జై అఘోరకాళి, ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు
పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది, దాని కొరకు. రెండవది, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను వ్యతిరేకత సృష్టించడానికి టెక్నికల్ గా ఉన్న సోషల్ మీడియాను, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను, లేదంటే ట్రోల్స్ మీడియాను అన్నిటిని వాడుకుంటున్న పరిస్థితి. అది సరిపోక ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటున్నా అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి. ఈరోజు అఘోరాలతో దేశానికి మంచి జరిగింది, కొన్ని ప్రాంతాల్లో దేశం యొక్క అస్తిత్వాన్ని నిలిపే దాంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు భారీ వర్షాలతో శ్రీబాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోవడంతో ఉత్తర తెలంగాణ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద జలాలు ఎల్లంపల్లికి చేరడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరువైంది. అక్కడి నుంచి మిడ్మానేరు, మల్లన్న సాగర్ తో పాటు ఇతర జలాశయాలకు నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో సాగునీటి పరిస్థితులు మెరుగుపడగా రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుత వర్షపాతం వల్ల ఖరీఫ్ సాగుకు తగినంత నీరు అందే పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడంతో భూగర్భ జలాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. సాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగితే ఉత్తర తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. నీళ్లు వచ్చినాయి, మా ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం ఏంటంటే మరి ఈరోజు కేటీఆర్ ఏం జవాబు చెప్తారో చెప్పమనండి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా భారీ వర్షాలతో వరద వచ్చి ఈ రాష్ట్ర రైతాంగం అంతా చల్లగా ఉండే, అన్ని వర్గాల ప్రజలకు చల్లగా ఉండాలని చెప్పి వర్షాలు కురిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఏమంటారంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కరువును కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కరువు రావాలి, కాంగ్రెస్ ఖతం కావాలి, ఇంత దురాలోచనతోని ప్రకటనలు చేయడం, నోటికి ఎంత వస్తే అంత ఆ విధంగా మాకొక నెల రోజులు అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతాడు. ఆయన మంత్రిగా ఆయన కంటే ఇంజనీర్గా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు ఈ యొక్క ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి 2023 డిసెంబర్ తర్వాత పెద్ద ఎత్తున ప్యాడీ పంట కూడా వచ్చింది. రైతులు పెద్ద ఎత్తున వరిధాన్యాన్ని పండించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్ పార్టీతో ఆరోపించింది. అధ్యాపకులకు బదిలీలు, పదోన్నతులు కల్పించకుండా జాప్యం చేశారని విమర్శించింది. జీతభత్యాల పెంపుల్లో ఆలస్యం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ల పెండింగ్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. ఉద్యోగ నియామకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతినిందని ఆరోపించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తోందని తెలిపింది. పెండింగ్ సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధ్యాయులకు మెరుగైన సేవా పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు 2018 నుండి ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఇబ్బంది పెట్టింది మీరు కాదా? అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ 2018 నుండి పెండింగ్ పెట్టి వారిని ఇబ్బంది పెట్టింది మీ ప్రభుత్వం కాదా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పిల్లల్ని వారికి చెల్లించాల్సిన పేమెంట్ చెల్లించకుండా ఈరోజు అడ్మిషన్ కూడా ఇవ్వని స్థాయికి తీసుకుపోయిన దుర్మార్గులు మీరు కాదా? అదేవిధంగా ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఉద్యమ సమయం నుండి మరి మీ పాలనలో 10 సంవత్సరాల విద్యార్థుల వయోపరిమితి పెరిగిపోతున్నా కానీ ఉద్యోగాలు కల్పించని దుర్మార్గులు మీరు కాదా? ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు గురించి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో ముందు సాగుతున్న ముఖ్యమంత్రి గారిపై మీరు వక్రీకరించి తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు కేటాయించనున్న ఇండ్ల స్థలాల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బాలాపూర్ మండల టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ ఎన్నికల సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. 20 సంవత్సరాలుగా జర్నలిజంలో సేవలందిస్తున్న అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు చర్యలు జరుగుతున్నాయన్నారు. త్వరలో 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అనంతరం బాలాపూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని అభినందించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం రాజీ లేని పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర సమాచార పౌర సరఫరా శాఖ మంత్రి గారిని, పౌర సంబంధాల శాఖ మంత్రి గారిని, మిగతా అందరినీ కలుద్దాం. కలిసి తప్పనిసరిగా మా లోకల్లో మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో పనిచేసే అందరు రిపోర్టర్లను కానీ రంగారెడ్డి జిల్లా వరకు తప్పనిసరిగా రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్ట్ పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆ స్థలాల్లో మాకు స్థలం ఇవ్వాలి. ఎంత ఇస్తే వాళ్ళకి అంత ఇస్తే మనకు అంత ఇవ్వాలి. స్టేట్ బ్యూరోలు మేమేం తక్కువ కాదు, అన్ని పత్రికలకు పట్టుకోమని మేమే.
స్ట్రింగ్ అంటే మన మండల రిపోర్టర్లు అంటే అక్కడ పేపర్ నిండేదే మండల రిపోర్టర్తో, ఏదో సిటీ బ్యూరోలు స్టేట్ బ్యూరోలు రాసే ఒక ఐటమ్తో పేపర్ నిండవు. సో ఈ విషయమైన మన కార్యాచరణ రూపొందించబోతున్నాం. మన జిల్లా కమిటీ ఈ అంశంలోనే ఈసీలో కూడా మొదటి ఈసీలో కూడా మనం తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాల ప్రారంభంలో నిర్వహించుకున్నాం. తదుపరి జరిగే మన వినతి పత్ర సమర్పణ కార్యక్రమానికి తప్పనిసరిగా మీరు అందరూ రావాలి. ఇది మొట్టమొదటి డిమాండ్ మనది. ఇంకా తదుపరి వచ్చినట్టయితే మనం అక్రిడేషన్ల వ్యవస్థ ఉంది. ఇప్పుడు అక్రిడేషన్లు గతంలో మనకు మండలానికి జనాభాను బట్టి ఇస్తుండే, ఇప్పుడు కొత్తగా మారిన నిబంధనల ప్రకారం ఈ పుట్టుకొస్తున్న యూట్యూబర్లు వాళ్ళ వల్ల కొంత కోత విధించాలని చెప్పేసి మన శ్రీనివాస్ రెడ్డి గారు కొత్త సిస్టమ్ తేవడం జరిగింది. కొత్త అంటే ఎవరైతే వర్కింగ్గా పనిచేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలని, అలా పనిచేస్తూ ఎవరైనా రాళ్ళు ఉంటే మనతో తప్పకుండా మన అక్రిడేషన్ కమిటీ మెంబర్గా మన శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ అన్న దృష్టికి తీసుకెళ్ళి మనము ఆ సమస్య కూడా పరిష్కరించుకుందాం. సో దాంతోపాటు గారు ఒక కమిటీతో పనిచేస్తున్నారు. ఆ సందర్భంలో మనం కూడా తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించడం జరిగింది. ఎందుకంటే మీరు ఒక న్యూస్ రాసినా తెలంగాణ ఉద్యమం కోసం రాసినట్టే. ఆంధ్ర పత్రికలు ఆంధ్ర యజమానుల్లో పనిచేస్తూ కూడా మనం ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం సపోర్టివ్గా న్యూస్ రాయడం జరిగింది. వాళ్ళకు భాషగా ఇవ్వడం జరిగింది. మన మీద కేసులు అనే ఒక నిబంధన ఉండొద్దని చెప్పాం. ఈ కేసులు జర్నలిస్టుల మీద పోలీసులు కేసు పెట్టారు. మనం ఒక ఉద్యమంలో ఉన్నా కూడా పక్కన తీసుకెళ్ళి వేరే వాళ్ళని కేసులు పెడతారు. సో కేసుల నిబంధనలు లేకుండా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ గారు ఇటీవలే వీళ్ళని కోదండరామ్ సార్ గారిని వాళ్ళని కలవడం జరిగింది, కేశవరావు కమిటీని. మనం కూడా ఒక జిల్లా తరఫున ఆ రోజు ఉద్యమం సమయంలో పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళతో ఒక జాబితా తయారు చేసి మన ఉద్యమకారుల కమిటీకి కూడా మన జిల్లా కమిటీ తరఫున నేను సత్తన్న గారు కలిసి ఒక వినతి పత్రం ఇద్దామనుకుంటున్నాం. ఇప్పటికే సత్తన్నకు మన రవీంద్రకు వీళ్ళ కొంతమందికి ఉద్యమకారుల కోదండరామ్ కమిటీ నుంచి ఒక పిలుపు వచ్చింది, మొన్న వెళ్ళడం జరిగింది. వారు నెక్స్ట్ మీటింగ్ కన్నా ముందు మనము కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్ తీవ్రంగా ఖండించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించాలని చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అజ్ఞానం, అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న విద్యార్థులపై అసహనంతో ప్రభుత్వం స్పందిస్తోందని ఆరోపించారు. విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీయకుండా వ్యవహరించాలని సూచించారు. వెంటనే విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూడా ముఖ్యమంత్రి గారు గుర్తించలేకపోవడం హాస్యాస్పదంగా ఉన్నది. ఈ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పదే పదే విద్యాశాఖ పట్ల, విద్యార్థుల పట్ల అలసత్వం ప్రదర్శించడమే కాకుండా తన అసహనాన్ని కూడా ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు అనేటువంటి భావన తెలంగాణ రక్షణ సేన చెప్పదలుచుకున్నది. అట్లాగే మొత్తం విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, విద్యార్థులను, విద్యా వ్యవస్థను అపహాస్యం చేసేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఆయన విద్యార్థులకు, విద్యావంతులకు క్షమాపణ చెప్పాలని కూడా తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, అట్లాగే విద్యార్థులకు కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, మీకు ఎందుకు అంత అసహనం కలుగుతోంది? మీరెందుకు అంత అభద్రతలో ఉంటున్నారు? ఎందుకు ఇట్లా అవాకులు చవాకులు పేలుతున్నారు అనేటటువంటి విషయాన్ని మేము అడగదలుచుకుంటా ఉన్నాం. 24,000 పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉంటే వాటిని ఎత్తేసి 4,000 పాఠశాలల్ని ఉంచాలని మీరు అనుకుంటున్నారు కదా. ఇదేనా మీకు ప్రాథమిక విద్య దగ్గర నుంచి విద్యా వ్యవస్థ పైన మీకున్నటువంటి ప్రేమ? అంటే ఈ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే మీ కుట్ర మేము పసిగట్టినామని, విద్యార్థులు, విద్యార్థి లోకం పసిగట్టిందని, విద్యావంతులు పసిగట్టినారనే అసహనంతోనే కదా మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇవాళ విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకొని మొత్తంగా 2024లో ఎన్రోల్మెంట్ ఎక్కువైందని మీరే చెప్తారు. మళ్ళీ స్ట్రెంత్ లేదని స్కూళ్ళు మూసేస్తున్నామనేటటువంటి మాట మీరే మాట్లాడతారు. ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చరు. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించరు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఏమడిగినారు మిమ్మల్ని? 9 కోట్ల ఫీ రియంబర్స్ బకాయిలు మాకు చెల్లించాల్సి ఉందని అడిగినందుకేనా ఇంత అసహనం, ఇంత కోపం మీకు? ఏం ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీ బాధ్యత కాదా? ప్రశ్నిస్తే, అడిగితే
అవమానిస్తారా? చదువుకున్న వాడికి చదువు విలువ తెలుస్తుంది, అజ్ఞానులకు ఏం తెలుస్తుంది? ఈ అజ్ఞానపు అహంకార మాటలతో పాలన కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలని, విద్యా వ్యవస్థ మరింత బలపడాలని, ఈ విద్యా వ్యవస్థ బలపడడం ద్వారా మాత్రమే సమాజ అభివృద్ధి సాధించబడుతుందని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఎన్ని నివేదికలు మీకు అటు స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి, బాధ్యత కలిగినటువంటి సామాజిక కార్యకర్తల దగ్గర నుంచి, ఎన్జిఓల దగ్గర నుంచి విద్యావేత్తలు ఎంతమంది మీకు ఇచ్చినారు? మీరు ఏ ఒక్కటన్నా వాటిని పరిశీలించినారా? పరిష్కరించడానికి ప్రయత్నం చేసినారా? పైగా విద్యార్థుల పట్ల మీ లోపల ఉన్నటువంటి అసహనాన్ని అవమానకరంగా మాట్లాడతారా? రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలనుకుంటున్నాడు, నిర్మూలించాలనుకుంటున్నాడు. కేవలం రియల్ ఎస్టేట్ రంగం ఒక్కటి మాత్రమే ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అనేటటువంటిది ఈ మధ్యకాలంలో ఆయన విద్యపైన మాట్లాడినటువంటి అంశాలను చూస్తే అర్థమవుతా ఉన్నది. విద్యార్థి లోకం ఇవాళ తాము చదువుకు తగినటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతూ ఉంటే, నోటిఫికేషన్లు వేయమని అడుగుతూ ఉంటే, నిరుద్యోగ సమస్య పరిష్కరించమని అడుగుతూ ఉంటే, తమ ఎల్లంపల్లిపై బీఆర్ఎస్ ప్రచారం అబద్దమన్న ఆది శ్రీనివాస్. ఎల్లంపల్లి నీటిపై బీఆర్ఎస్ నిలదీత, రైతులను తప్పుదో పట్టించద్దన్న ఆది శ్రీనివాస్ వాస్తవాలను ప్రజలకు చెప్పాలని సూచన. $4.51 లక్షల కోట్ల నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. పీఎం కిసాన్ పథకానికి భారీ నిధులు, సముద్ర మంథన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, క్రీడలు, మౌలిక వస్తువులకు భారీ కేటాయింపులు. భువనేశ్వరి వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి ఘాటు విమర్శలు. చంద్రబాబు హామీలపై ప్రశ్నించిన లక్ష్మీపార్వతి, మాటల కంటే చేతల్లో చూపాలని సూచన, ఎన్నికల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్. తెలంగాణ ప్రయోజనాలతో రాజకీయం చేస్తోందన్న దయాకర్. హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. అపోహలు సృష్టించద్దన్న ప్రభుత్వ విప్, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న టీయూడబ్ల్యూజే. రంగారెడ్డి జర్నలిస్టులకు ప్రాధాన్యం, జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి. జర్నలిస్టుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్న టీయూడబ్ల్యూజే.